పని చేసిన కర్మ అంటకపోతే అదే శ్రీకృష్ణుడి మాస్టారు ప్లాన్. ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 23లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, ఏ మనిషి అయితే ఆశను వదిలి ఫలితం నా వద్దే అర్పించి అతను కేవలం పూర్తిగా అతని పని మొత్తం అతను కర్తవ్యంగా చేస్తాడో ఆ మనిషికి కర్మ బంధనం అనేది ఎప్పుడు కూడా అంటదు. అతనికి బాధ కానీ కోపం కానీ ఇవన్నీ అతనుకు ఏమాత్రం అతని దగ్గరికి రావు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. రీసెంట్గా ఒక మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయింది కదా. అప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ గురించి అతను ఆడలేదు. అతను ప్రైజ్ రావాలని పబ్లిక్ నన్ను మెచ్చుకోవాలని అతను ఆడలేడు. కేవలం అతని కర్తవ్యం, అతను డ్యూటీ మాత్రమే చేశాడు. అతను కావాలని అతనికి సెంచరీ అనేది వచ్చేసింది. అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మనకి, శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా పని అనేది ఎప్పుడు వదిలేయమనలేడు. కేవలం మీ ఆశను వదిలేయండి, నా ఫలితం అనేది నా దగ్గరికి మీరు వదిలేస్తే అప్పుడు భయం అనేది మీకు వెళ్ళిపోతుంది. భయం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మన దగ్గరికి విజయం అనేది వచ్చేస్తుంది. హరే కృష్ణ.